హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనము 16 నుంచి 18 శ్లోకాలు మొదటి అధ్యాయంలో ఒకేసారి నేర్చుకోవాలండి. వీరందరూ మహారథులే. వీరి గురించి నేను వివరిస్తాను, వినండి. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులం సహదేవచ సుఘోషామణి పుష్పకౌ కాశ్యచ్చ పరమేశ్వాస శ్రీకండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకించ పరాజితః ద్రుపదో ద్రౌపదేయా చ సర్వసంపృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖం దద్ము పృథుక్ పృథుక్. అంటే దీని భావం వివరిస్తాను, వినండి. ఇందులో ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయుడండి వాటి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషణుడనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకం అనేడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు విధుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములు పూరించిరి అని దీని యొక్క భావము. ఇందులో ఎంతమంది? యుధిష్ఠిరుడు, విలుకాడైన కాశీరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు మహానుభావ అని దీన్ని అతను తనకి వివరిస్తున్న సందర్భంలోనిది అండి ఇది దీని భావం. అర్థమైందా మీ అందరికి? అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.